కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 312 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు డీఎస్పీ కృష్ణ. జమ్మలమడుగులో 30 ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలున్నాయని, ప్రజలంతా ఫ్యాక్షన్ కు దూరంగా ఉండడం వల్ల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. కడప జిల్లాలో అత్యంత సున్నితమైన ప్రాంతం జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి పోలీసు బందోబస్తు ఏ విధంగా జరిగింది, ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ఏ విధమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు అన్న విషయానికి సంబంధించి ఇక్కడ డీఎస్పీ కొలారు కృష్ణన్ గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో మీరు పోలీసు బందోబస్తు ఏ విధంగా చేస్తున్నారు? రేపు పొద్దున ఎన్నికలకు సంబంధించి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ జమ్మలమడుగుకు సంబంధించి 312 పోలింగ్ బూతులు ఉన్నాయండి. 6 మండలాల్లో కవర్ అయింది. దీంట్లో 30 ఫ్యాక్షన్ సమశాతం గ్రామాలుగా ఉన్నాయి. దాంట్లో ఏబిసిడి కేటగిరీలుగా కూడా ఉన్నాయి. 6 బి కేటగిరీ, 8 సి కేటగిరీ, 16 డి కేటగిరీలుగా ఉన్నాయి. బట్ ఫ్యాక్షన్ సంబంధించి క్రైమ్ కానీ కేసెస్ కానీ ఈ మధ్యకాలంలో ఏమీ రిపోర్ట్ కాలేదు. ఆ ప్రజలు కూడా ఫ్యాక్షన్కు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఎలాంటి ఫ్యాక్షన్ సంబంధించిన కేసెస్ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏమీ లేవు. లాస్ట్ కేసు 2010 లాస్ట్ కేసు. ఆ తర్వాత ఫ్యాక్షన్ కేసులు ఏమీ లేవు. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ సంబంధించింది గత నెల నుంచి సిఆర్పిఎఫ్, అలాగే పారామిలిటరీ ఫోర్సు, ఏపీఎస్పి బలగాలు కూడా వచ్చినాయి. 3 కంపెనీలు, దానికి తోడు లోకల్ పీసీలతో పాటు స్టాఫ్తో పాటు గత నెల నుంచి అన్ని సమస్యాత్మక గ్రామాలు, ఫ్యాక్షన్ గ్రామాలు రూట్ మార్చి, ఫ్లాగ్ మార్చి, గార్డెన్ సెర్చి, నైట్ డామినేషన్ అంతా చేయడం జరిగింది. ప్రజల్లో కూడా అవగాహన కల్పించినాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఓటింగ్ వేసుకునే విధంగా మేము అన్ని బందోబస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. తప్పకుండా ఈసారి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ నిర్వహిస్తామని ఇక్కడ నమ్మకంగా చెప్పగలం. అలాగే ప్రజలను కూడా మేము కోరుకునేది ఒకటే, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజలు ఓట్లు వేసే విధంగా మేము అన్ని పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసాం. కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించి పీస్ఫుల్గా జరిగేట్లుగా వాళ్ళు సహకరించాలి. అలాగే నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో జమ్మలమడుగులో ఎన్నికలు జరగాలి. ఎందుకంటే అదర్ కాన్స్టిట్యున్సీ కూడా జమ్మలమడుగు పైనే కాన్స్టిట్యున్సీ దృష్టి పెట్టింది. కాబట్టి ఏం జరుగుతుందని ఒక ఇది ఉంది. కానీ అదంతా తప్పు అని నిరూపించాలంటే అందరూ ప్రశాంతంగా ఉండి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ ద్వారా ఒకసారి నమస్కారం. జమ్మలమడుగు ప్రాంతానికి సంబంధించి ఎంతమంది పోలీసు అధికారులు ఇప్పుడు బందోబస్తులో ఉన్నారు? సిబ్బంది సుమారుగా ఎంతమంది ఉన్నారు? దాంట్లో కేంద్ర బలగాలు ఎంత ఉన్నాయి? కేంద్ర బలగాలు అంటే సిఆర్పిఎఫ్ ఒక కంపెనీ ఉంది, పారామిలిటరీ కర్ణాటక ఒక కంపెనీ ఉంది, ఏపీఎస్పీ ఒక కంపెనీ ఉంది, సివిల్ పీసీ, లోకల్ పీసీ అన్ని మొత్తం పారామిలిటరీ అంతా కలిపి దాదాపు సుమారు 900 వరకు ఉంటున్నాయి. దాంట్లో ఒక అడిషనల్ ఎస్పీ, ఒక డిఎస్పీ, 10 మంది సిఐలు, 25 మంది ఎస్ఐలు, మిగతా ఏఎస్ఎల్ హెడ్ కానిస్టేబుల్ ఉంటున్నారు. 120 మంది హోంగార్డ్ కూడా ఉంటున్నారు. దాదాపు 800 మంది ఫోర్స్ ఉంది. అన్ని ప్లేస్లను పోలీసు బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రచారం ముగిసింది, ప్రలోభాలకు తరలేసింది అంటున్నారు. ప్రలోభాలకు సంబంధించి మద్యం తర్వాత డబ్బు పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుంది, గ్రామాల్లోనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిని అరికట్టడానికి మీ బృందాలు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయి? లేదండి, మా కంప్లైంట్ వేస్తే తప్పకుండా మేము మా బ్లూ కోర్స్ ఉంది, స్పెషల్ ఫోర్స్ ఉంది, పంపించినాం. మొన్న కూడా ఇట్లా జరిగితే కేసులు కట్టినాం. ఇప్పటి వరకు కూడా మేము ఎంసీసీ వైలేషన్ కేసు 35 కేసులు కట్టడం జరిగింది. దాదాపు ₹1 కోటి విలువ చేసే డబ్బులు కానీ, మద్యం కానీ, ఇతర థింగ్స్, శారీస్ అవంతా కూడా సీజ్ చేయడం జరిగింది. బట్ దానికి సపరేట్ మెకానిజం ఉంది, మెషినరీ ఉంది. కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా వెళ్ళి తనిఖీ చేసి ఉన్నదైతే కేసు కట్టడం అది ఏర్పాటు చేసినామండి. జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విషయంలో పోలీసులు ఏ విధంగా సహాయపడగలుగుతారు? తప్పకుండా అండి, ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామిక పద్ధతిలో ఓట్లు వేసే విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే తప్పకుండా ప్రతి దగ్గర పోలింగ్ స్టేషన్ కానీ ఫోన్ నెంబర్లు కానీ రాసి పెట్టినాం. మాకు అందజేస్తే వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేసుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం.
జమ్మలమడుగు ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా రంగంలో ఉన్నారు. ఎక్కడ కూడా ప్రలోభాలకు సంబంధించి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా కూడా చర్యలు తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా జమ్మలమడుగు సంబంధించి ఎక్కడ కూడా ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే ప్రజలు, సాధారణమైన ప్రజలు ఏ చిన్న సమస్య ఎదురైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే కదా వాళ్ళని ఓటు వేయడానికి ఏమైనా అడ్డంకులు కల్పిస్తే మాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి, పోలీసులు మేము ముందుంటారని చెప్తున్నారు డీఎస్పీ కొల్లారి కృష్ణ. కెమెరామెన్ కొండారెడ్డితో సత్యనారాయణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, జమ్మలమడుగు.